సో Helio.ai వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో చాలా మంది వీడియో క్రియేషన్ చేస్తూ ఉంటారు, క్రెడిట్స్ లేక బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం బంపర్ ఆఫర్స్ తీసుకొచ్చిన 5000 క్రెడిట్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కేవలం 5 days మాత్రమే ఆప్షన్ ఉంది. సో హరియప్ గైస్, ఏ మాత్రం కూడా లేట్ చేయండి. వీడియో మొత్తం స్టెప్ బై స్టెప్ చూడండి. 5000 క్లెయిమ్ చేసుకొని ప్రతి సెకండ్ కూడా యూజ్ చేసుకోండి. 5000 జీరో కావాలి, అలా కష్టపడండి. ఓకేనా? Helio పేజ్కి వచ్చేసాం కదా. ఈ Helio పేజ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి గైస్, మీరు ఇక్కడ 5 days మాత్రమే అవైలబుల్ ఉంటుంది. 5 days తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా 25th ఆగస్టు మీకు ఎక్స్పైర్ అయిపోతుంది. ఈరోజు 20, ఓన్లీ 5 days మాత్రమే 5000 క్రెడిట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఏ ఏజెంట్ ఛాలెంజ్ అని చెప్పేసి సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ప్రాసెస్ అంత ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా మనం యానిమేషన్ ఎట్లా వీడియోలు క్రియేట్ చేసుకోవాలి, ఒక మూవీ ట్రైలర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అట్లా 5 seconds పెట్టుకుంటే 20 seconds ఒక 4 వీడియోలతో వచ్చేస్తుంది మనకు. సో ఇలా మీరు చూసే టైంలో ఇది వ్యాలిడిటీ అయిపోవచ్చు. కేవలం 5 రోజులు మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, కేవలం 5 రోజులు మాత్రమే. మళ్ళీ కింద కామెంట్స్ మాత్రం పెట్టకండి. సో మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు. ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియోలన్నీ కన్వర్ట్ చేసేసుకోండి. 5000 క్రెడిట్స్ అని యూజ్ చేసుకోండి. ఓకేనా? సో గైస్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, Helio.ai అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యూఐడి ఐడి ఉంటుంది. ఈ ఐడిని కాపీ చేసుకోండి. ఎందుకంటే నేను లాస్ట్లో చెప్తాను. కాపీ చేసుకున్న తర్వాత కాపీ సక్సెస్ఫుల్ అని ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి, చార్ట్ అని ఇట్లా Helio పక్కన వీడియో, చార్ట్, ఆడియో ఉంది కదా, ఈ చార్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఈ చార్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ChatGPT లాగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ పైన సేమ్ అదే ప్రాసెస్లో పైన చార్ట్ ఏజెంట్ అని ఉంది. ఈ ఏజెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ChatGPT లాగానే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇట్లా కిందికి రాగానే ఇక్కడ 150,000 అని చెప్పేసి ఇట్లా వచ్చింది కదా, మినిమాక్స్ 150 ఏ ఏజెంట్ ఛాలెంజ్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మినిమాక్స్ అని ఈ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. మినిమాక్స్ ఏ ఏజెంట్ ఛాలెంజ్ ఆగస్ట్ 11 to 25th వరకు, ఆగస్ట్ 11 to 25th వరకే మనకి ఛాన్స్ ఉంది. కాంపిటీషన్ పీరియడ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు కదా. 2 categories అండ్ రిజిస్టర్ నౌ గెట్ స్టార్టెడ్ అని ఉంది. సబ్మిట్ బిఫోర్ 25th అని వచ్చింది, అంటే ఆగస్ట్ 25th. ఇక్కడ రిజిస్టర్ అని కొట్టండి. రిజిస్టర్ అని కొట్టగానే మనకి ఈ విధంగా ఇలా ఓపెన్ అవుతుంది విండో. ఇక్కడ యూఐడి, ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ యూట్యూబ్ అకౌంట్ URL, రీజియన్లో మీరు ఏం చేస్తారు, ఏసియా పసిఫిక్ అని పెట్టుకోండి. ఇక్కడ వైఆర్ యూ ఇంట్రెస్టింగ్ అని అంటే క్రియేట్ మోర్ వీడియోస్ అని పెట్టండి. ఇక్కడ హౌ డిడ్ యూ హియర్ అని అంటే యూట్యూబ్లో పెట్టుకోండి. నేనైతే మొత్తం ఇచ్చేస్తాను. ఇక్కడ యూఐడి ఉంది కదా, యూఐడి నెంబర్ మీరు ఫస్ట్ కాపీ చేసుకున్నారు కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం రిజిస్టర్ ఫర్ ఛాలెంజ్ అని నొక్కాలి. ఇవన్నీ ఇచ్చేసి మీరు రిజిస్టర్ ఫర్ ఛాలెంజ్ అని నొక్కండి. రిజిస్టర్ ఫర్ ఛాలెంజ్ నొక్కగానే మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇట్లా రైట్ సైడ్లో చూడండి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, గెట్ స్టార్టెడ్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఇట్లా ChatGPT లాగా ఒక పేజ్ ఓపెన్ అయిపోయిందా? ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది కదా, లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ సైన్ ఇన్ అని. ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే మీరు Helioలో మీరు రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనం ఏ ఏజెంట్ ఛాలెంజ్లో ఉన్నామో, ఇది ఇప్పటిదాకా చేసిన ప్రాసెస్ అంతా కూడా మనము ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకున్నాము. సో ఆ ప్రాసెస్ చేసుకున్నందుకు మనకు 5000 క్రెడిట్స్ వస్తాయి. అయితే ఈ 5000 క్రెడిట్స్ అనేది మనం 25th లోపే చేసుకోవాలి. ఆగస్ట్ 25th లోపే చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఎక్స్పైర్ అయిపోతుంది. సో దాని లోపే చేసుకోవాలి. మీరు దాని లోపే చేసుకుంటే మనకు 5 days 5000 క్రెడిట్స్ ఇస్తారు. మీరు వీడియో జనరేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకు 5000 క్రెడిట్స్ వచ్చాయా లేదా చెక్ చేద్దాం మనం. ఇక్కడ మనకు చూడండి, ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 5000 క్రెడిట్స్ అని చెప్పేసి క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు 5000 = 0 అని ఉంది. 5000 = 0 అని ఉంది. ఈ 5000 క్రెడిట్స్తోని ఈ 5 రోజులు మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా పొద్దున లేచినామా ఈ 5000 క్రెడిట్స్ మీదనే ఫోకస్ పెట్టండి. చాలా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అసలు ఈ Helioలో మనం ఈ ప్రాంప్ట్స్తో, ఈ క్రెడిట్స్తో మనం ఏం వాడుకోవచ్చు, రియలిస్టిక్ వీడియోలు చేసుకోవచ్చు, ఇలాంటి మైథలాజికల్ సంబంధించిన వీడియోలు చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు యాడ్ ప్రమోషన్ వీడియోలు చేసుకోవచ్చు. ఇలాంటి రకరకాల వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటి ప్రతి ఒక్క వీడియోలు కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇక చూడండి, ఐ వాంట్ మహాభారత లైక్ యానిమేషన్ ఫుటేజ్ అని చెప్పేసి నేను టైప్ చేశాను కదా. ఇక్కడ నేను ఒక PN కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. నేను ఇక్కడ PN కనిపిస్తుంది. ఈ P అనేది ఏంటంటే ప్రాంప్ట్లీ. సో నేను మొన్న ఎక్స్టెన్షన్ వీడియోలు చెప్పాను, టూల్ కనెక్టింగ్ శ్రీధర్ ఛానల్లో చెప్పాను, చూడండి ఒకసారి. అక్కడ part 1 part 2 శ్రీధర్ ఏ ఛానల్లో ఉంటుంది. ఈ ప్రాంప్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఎన్హాన్స్ చేస్తుంది. రాక ఉన్న ఇంగ్లీష్ని కొంచెం మంచిగా ప్రొఫెషనల్ ఇంగ్లీష్గా మారుస్తుంది. సో దీని గురించి మీరు ఫుల్ వీడియో తెలుసుకోవాలనుకుంటే కనెక్టింగ్ శ్రీధర్ల ఛానల్కి వెళ్ళేసి అక్కడ ఫుల్ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు మంచి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను P నొక్కుతున్నాను చూడండి ఒకసారి.
నొక్కగానే చూడండి క్రియేట్ 5 సెకండ్స్ వీడియో అని చెప్పేసి ఒక ప్రొఫెషనల్ ఎన్హాన్స్ ప్రాంప్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు ఒక ప్రాంప్ట్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్ మనకు పేజ్ ఉండగా ఇప్పటిదాకా లాస్ట్ ఈ పేజీకి వచ్చింది కదా, ఈ పేజ్ ఒకవేళ క్లోజ్ చేసి ఉంటే ఇక్కడ సైన్ ఇన్ అని ఉంటే మీరు సైన్ ఇన్ చేసేసుకోండి. సైన్ ఇన్ చేసి సేమ్ వాళ్ళ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోండి ప్రొఫైల్లో మీకు ఇక్కడ క్లిక్ చేస్తే 5,000 కనిపిస్తుందా, ఈ 5,000 పక్కన 0 అని కనిపిస్తుంది అని చెక్ చేసుకోండి. ఓకే ఇలా ఉంది అని అంటే రైట్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఏజెంట్ అని ఉంది కదా, ఈ ఏజెంట్లో ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో ఇక్కడ ఫైల్ అప్లోడ్ అండ్ మోర్ అని ఉంది, ఇక్కడ గూగుల్ మ్యాప్స్ మినిమాక్స్ అని ఉంది. అయితే ఇక్కడ మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇట్లా ఏదైనా సరే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీరు పేస్ట్ చేసేసి ఇక్కడ రన్ కొట్టండి. సో ఈ మినిమాక్స్లో మనం ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. చార్ట్ LLM లాగా పనిచేయకుండా చార్ట్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఏ పని చెప్తే ఆ పని మనకు క్లియర్గా చేసి పెడుతుంది. సో చార్ట్ ఏజెంట్ గురించి మీకు ఇంకా క్లియర్గా తెలవాలనుకుంటే మాత్రం సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏజెంట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో దానివల్ల మీకు సులువుగా పనులు అయిపోతాయి. చాలా ఏదైనా టాస్క్ ఇస్తే కూడా చార్ట్ ఏజెంట్ ద్వారా ఏ విధంగా పని చేసుకోవాలనేది కూడా మీకు తెలిసిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు టాస్క్ రిసీవ్డ్ అని చెప్పేసి ఇక్కడ యానిమేషన్ వీడియో ఇన్స్పైర్డ్ బై ద మహాభారతం అంటే నేను ఒక మైథాలజీ సంబంధించిన సబ్జెక్ట్ ఇచ్చాను ఇక్కడ ప్రాంప్ట్, అది జనరేట్ అవుతా ఉంది ఇప్పుడు. సో గైస్ ఇక్కడ చూడండి, నౌ ఐ విల్ జనరేట్ సినిమాటిక్ మహాభారత యానిమేషన్ అని చెప్పేసి వచ్చింది కదా. పర్ఫెక్ట్, ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఎపిక్ మహాభారత ఇన్స్పైర్డ్ సినిమాటిక్ యానిమేషన్ వీడియో ఉంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో కరెంట్ ప్రాసెస్ ఫైల్స్ ప్రివ్యూ అని ఉంది కదా, ఇక్కడ మన మహాభారత సినిమాటిక్ యానిమేషన్ .mp4 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఫైల్ ప్రివ్యూల కోసం ఒకసారి మనం ప్లే చేద్దాం. సో అల్టిమేట్గా వచ్చింది అవుట్పుట్, మాత్రం మామూలుగా రాలేదు, హైలైట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. మళ్ళీ సార్ చూడండి. సో మనం ఇచ్చిన డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఈ విధంగా సినిమాటిక్గా మనకి ఈ విధంగా వచ్చింది. సో మహాభారత సంబంధించింది. సో ఇట్లాంటి సంబంధించినవి కావాలంటే ఈ విధంగా చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు సైన్స్ ఫిక్ సంబంధించిన ట్రైలర్ ఉంటుంది కదా, సినిమాటిక్ ట్రైలర్, దానికి సంబంధించింది. మనం ఇప్పుడు ChatGPTలోకి మళ్ళీ వెళ్ళండి. ఈ ChatGPTలో మీరు ఇక్కడ మనం ఇంకో ప్రాంప్ట్ ఇస్తాను ఇప్పుడు నేను చూడండి. సో గైస్ నేనైతే టైప్ చేశాను, ప్రాంప్ట్ అంతా కూడా టైప్ చేశాను చూడండి. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. జనరేట్ ఏ ప్రాంప్ట్ టు మేక్ ఏ హైలీ రియలిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ట్రైలర్ యూజింగ్ ఏ హెలియో AI ఫర్ 5 seconds వీడియో. ఐ నీడ్ scientific thriller like a space war between two countries in future. Imagine like this situation from earth. Generate realistic prompt 5 seconds అని ఇచ్చిన. ఓకేనా. సో ఇట్లా డీటెయిల్గా మనం ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ ట్రైలర్ లాగా కావాలి, అది కూడా ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ లైక్ ఏ స్పేస్ వార్ బిట్వీన్ మధ్య ఒక 2 countries మధ్యలో జరుగుతున్నట్టుగా సిచ్యుయేషన్ ఫ్రమ్ ఎర్త్, ఇలా మనం క్లియర్గా ఇచ్చినాం. బట్ ఇందులో మిస్టేక్స్ కూడా ఉంటాయి, మనం టైప్ చేసిన మిస్టేక్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన కదా క్లియర్గా, ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ ఉంటుంది, అంటే గూగుల్ ఎక్స్టెన్షన్, క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇక్కడ P అని ఉంది కదా క్లియర్గా. ఈ ఎక్స్టెన్షన్ ఏం చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది చూడండి, ఎన్హాన్స్ చేస్తుంది మన ప్రాంప్ట్ని క్లియర్గా ఎన్హాన్స్ చేసింది చూడండి. ఇప్పుడు క్లియర్గా ఎన్హాన్స్ చేసినాక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక మనకు ఒక ప్రాంప్ట్ వస్తుంది, మనకు ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ తీసుకొని మనం ఏ ఏజెంట్ ఉంది కదా, ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం పేస్ట్ చేసి ఓకే కొడితే అప్పుడు మనకు మళ్ళీ వీడియో ఏదైతే మూవీ ట్రైలర్ ఉందో సైన్స్ ఫిక్షన్ మూవీ ట్రైలర్ మనకు ప్రిపేర్ అవుతుంది. ఓకేనా. కంప్లీట్ సినిమాటిక్ ట్రైలర్ సంబంధించిన ప్రాంప్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు మినిమాక్స్లోకి వెళ్ళండి. మినిమాక్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మళ్ళీ జస్ట్ ఎంటర్ చేయండి. ఓకేనా. చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీరు రియలిస్టిక్ వీడియోలు, ఇక్కడ కార్టూన్ వీడియోలు, లేదంటే ఇక్కడ ఫ్యూచరిస్టిక్ వీడియోలు, ఇలా హారర్ వీడియోలు, ఇలా ఇష్టం ఉన్న వీడియోలు మీ ఇష్టం ఉన్నట్టుగా పెట్టుకోవచ్చు ఈ 5,000 క్రెడిట్స్తోని. సో మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు. ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియోలన్నీ కన్వర్ట్ చేసేసుకోండి, 5,000 క్రెడిట్స్ అనే యూజ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మన ప్రాసెస్కి వచ్చేసినాం. ఇక్కడ ఫ్యూచరిస్టిక్ స్పేస్ వార్ థ్రిల్లర్ అని చెప్పేసి మన ట్రైలర్ అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నా నేను, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అవుట్పుట్కి వచ్చేసింది చూడండి. ఇక్కడ ఫ్యూచరిస్టిక్ స్పేస్ వార్ అని చెప్పేసి క్లియర్గా ట్రైలర్ ఇచ్చేసాము. ఇలా 5 seconds మనం చేసాము. ఒక 6-7 వీడియోలు చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు మంచి ఒక సినిమాటిక్ ఫ్యూచరిస్టిక్ మూవీ ట్రైలర్ లాగా అనిపిస్తుంది. సో మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి అవుట్పుట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి గైస్. ఇది గైస్, ఇలాంటి వీడియోలు మీరు రకరకాలుగా మీరు ChatGPTలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చేసి, ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి గివ్ మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అని చెప్పేసి ఇచ్చినాం అనుకోండి, 4-5 ప్రాంప్ట్లు ఇస్తుంది. ఆ ప్రాంప్ట్లు తీసుకొని మీరు రకరకాల వేరియేషన్తో మీరు ఇక్కడ ప్రాంప్ట్లు ఇచ్చేసుకొని వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి
దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది. ఏ వాయిస్ ఇస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి అప్ టు డేట్ అప్డేట్లు, ఏఐ సంబంధించిన రిలేటెడ్ వీడియోలు మన ఛానల్లో వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. వందే మాత్రం.